పండక్కి చేసే పిండి వంటల్లో మా పిల్లలకైతే ఈ గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. కానీ టైం అయితే పడుతుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టుకున్నానండి. నేను 1 కప్పు వరకు మైదా పిండి, 1 కప్పు వరకు బియ్యం పిండి 2 వేసుకొని జల్లించుకున్నాను. ఇప్పుడు 3/4 కప్పు వరకు చక్కెరని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. మీరు చక్కెరకు బదులుగా బెల్లాన్ని కూడా పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ కాస్త లూజ్గా చేసుకోవాలండి. తర్వాత ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టేసి గంట తర్వాత దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి కన్సిస్టెన్సీ చూసుకోండి, థిక్ అవుతుందనమాట. అప్పుడు ముందుగా నేను ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాత గులాబీ పూల మేకర్ ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో కాసేపు ఉంచేసి అది వేడైన తర్వాత తయారు చేసుకున్న పిండిలో హాఫ్ వరకు ముంచుకోవాలండి. తర్వాత దాన్ని తీసి ఆయిల్లో వేసి 2 వైపులా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుంటే మనకు కరకరలాడే గులాబీ పూలు అయితే రెడీ అయిపోతాయి. అంతే.